ఒక కుర్రాడు కోలా డ్రింక్ తీసుకుని చేపల దుకాణానికి వచ్చి 2 కిలోల చేపలు ఇవ్వమని అడుగుతాడు. దుకాణదారుడు చేపలు తూకం వేయడం మొదలుపెడతాడు. ఇంతలో ఈ కుర్రాడు కూల్ డ్రింక్ సీసాకు రంధ్రం చేసి అందులో చేపలు వేయడం ప్రారంభిస్తాడు. దుకాణదారుడికి అనుమానం రాదు. ఆ తరువాత ఈ కుర్రాడు దుకాణదారుడిని చేపలు తాజాగా ఉన్నాయా అని అడుగుతాడు. దుకాణదారుడు మీరే చూడండి అంటాడు. కుర్రాడు చూసి సరే రేటు ఎంత అని అడుగుతాడు. దుకాణదారుడు 2500 రూపాయలు అని చెబుతాడు. కుర్రాడు తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని ఆలోచిస్తాడు. ఇంతలో ఎవరో ఫోన్ చేస్తారు. కుర్రాడు ఫోన్ ఎత్తి అబద్ధం చెబుతాడు. అవును అన్నయ్య, చేపల వద్ద మటన్ తీసుకొచ్చావా అని అంటాడు. దుకాణదారుడితో అన్నయ్య కొంచెం ఆగండి, ఒక సమస్య వచ్చింది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళాక ఆ చేపలన్నింటినీ ఒక గిన్నెలో తీస్తాడు. తన తమ్ముడితో నువ్వు వెళ్ళు అని చెప్పి అతనికి కూడా ఒక ఉపాయం చెబుతాడు. అతను వెళ్ళి కొంచెం చేపలు డబ్బులు ఇచ్చి కొంటాను, అప్పుడు అతనికి అనుమానం రాదు అని ఆలోచిస్తాడు. అరకిలో చేపలు తూకం వేయమని అడుగుతాడు. ఆ సమయంలో ఈ కుర్రాడు కూడా ఆ సీసాలో చేపలు నింపుతాడు. దుకాణదారుడు చేపలు తీసుకొచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుండగా అన్నయ్య మీ కూల్ డ్రింక్ మర్చిపోయారు అని అంటాడు. సీసా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దుకాణదారుడు చేపలు చూస్తాడు. అతనికి 20,000 రూపాయలు జరిమానా విధిస్తాడు.